వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఈజ్ సతీష్. దేశంలో నియోజకవర్గాల పెంపు సాధ్యమేనా? డీలిమిటేషన్పై విపక్షాల ఆందోళన దేనికి? పునర్విభజనపై సీఎం రేవంత్ ప్రతిపాదన సాధ్యాసాధ్యాలేంటి? బిల్ పాస్ కావాలంటే రాజ్యాంగ ప్రక్రియ ఏంటి? పునర్విభజనపై రాజకీయ రగడ ఆగుతుందా? డీలిమిటేషన్ వార్పై స్పెషల్ డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు అందే సత్యం గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. పెంటపాటి పుల్లారావు గారు, ఈ డీలిమిటేషన్ రగడ పెరిగేటట్టుందా? ఏం జరగబోతోంది? ప్రధానంగా సౌత్ నుంచి మనం చూసుకుంటే అటు కాంగ్రెస్ రెండు పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, కర్ణాటక అలాగే తెలంగాణ. రెండు రాష్ట్రాలు అపోజ్ చేస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఒక కొత్త హైబ్రిడ్ ప్రతిపాదనను తెర ముందుకు తెస్తున్నారు. వేరేస్ తమిళనాడు సీఎం స్టాలిన్ 1970 నాటి ఉద్యమాలు మళ్ళీ మీరు రుచి చూస్తారు అంటూ కేంద్రాన్ని నేరుగా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మీ అంచనా ఏంటి సార్? ఈ డీలిమిటేషన్కి సంబంధించి ముందుకు వెళ్తుందా వెళ్ళదా? వెళ్తాది, ఎందుకంటే గవర్నమెంట్ కి మెజారిటీ ఉన్నది. ఎవరు ఆప్ చేస్తారు? మన దేశంలో ఇంట్రడ్యూస్ చేసాక ఎవరు ఆప్ చేయలేరు. ఈ గవర్నమెంట్ కాదు, ఆ గవర్నమెంట్ కాదు. కానీ దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఒకటే సతీష్ గారు, మన దేశం ఎక్కడికి వెళ్తుంది? డీలిమిటేషన్ కానీ వెళ్తలేదు. ఇది అనవసరమైన చట్టాలు తీసుకొస్తున్నారా ఆలోచించుకోవాలి. నంబరు అన్నిటికంటే భయంకరమైనది ఏంటంటే 540 నుంచి 850 ఎంపీస్ చేస్తున్నారు. అవును, ఎక్కడైనా ఉన్నదా ప్రపంచంలో? అంటే ఎక్కడ లేదు. ఓ అమెరికా అమెరికా అంటారు. మన 1926లో 436 ఎంపీలు, 2026లో 436. బ్రిటన్ 300 సంవత్సరాలు బట్టి 630 అలాగే ఉన్నాయి ఎంపీలు. వాళ్ళకి బ్రిటన్ పార్లమెంట్ 500 సంవత్సరాలు లైఫ్, అమెరికన్ 250, యూరోపియన్ పార్లమెంట్స్ అన్ని 50 సంవత్సరాలు, 100, 200, 300 సంవత్సరాలు. వాళ్ళు ఎవరూ చేయట్లేదు. జపాన్ చేయట్లేదు. మనం ఎందుకు ఇంత పెద్ద సంఖ్య పెంచుతున్నాం? అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? మీకు హక్కు మెజారిటీ ఉంటే ఇష్టం వచ్చిన చర్చ, అది ప్రాబ్లం. నంబర్స్ తో వచ్చే ప్రాబ్లం అది. డీలిమిటేషన్ అందరికీ కావాలి, కానీ ఈ డీలిమిటేషన్ తర్వాత పొలిటికల్ కలర్ దేశాన్ని మారిపోతుంది. అంటే ఇప్పుడు రాష్ట్రాల అభిప్రాయం అనేది అంత ఇంపార్టెన్స్ లేనట్టు అనుకోవాలా? ఎందుకంటే ప్రధానంగా సౌత్ నుంచి రాష్ట్రాల అభ్యంతరాలు, ఎందుకంటే రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళ అభ్యంతరం చెప్తున్న సందర్భం కనిపిస్తోంది. ఒకటి అభ్యంతరం చెప్పొచ్చు, మీడియాలో చెప్పొచ్చు, పార్లమెంట్ లో 2 నిమిషాలు చెప్పొచ్చు, కానీ ఆగుతుందా మన దేశంలో? మన దేశంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, అమెరికాలో ఉన్నది, అక్కడ ఫిలిబస్టర్ ఉన్నది. మైనారిటీ మెజారిటీని ఆప్ చేయొచ్చు, పర్మిషన్ ఇస్తారు మాట్లాడటానికి. 10 రోజులు 10 నెలలు కూడా ఆప్ చేయొచ్చు. ఇక్కడ ఏమున్నది? 3 గంటలకు బిల్లు డిస్కషన్ అయిపోయింది కదా, నువ్వు మాట్లాడేవు కదా, నువ్వు చెప్పావు కదా, అయిపోయింది. అయితే కన్సల్టేషన్, అది కన్సల్టేషన్ కాదే. నువ్వు ఏదో మాట్లాడావు అంతే, మాట్లాడితే మాట్లాడు, లేకపోతే లేదు. అలాగైతే కాన్స్టిట్యూషన్ చేయొచ్చా? 131 సార్లు అమెండ్ చేశారు ఇప్పటికి. ఇతర దేశాలు 10-15 సార్లు చేసింది అమెరికా. మొదట 10 తీసేస్తే 15 సార్లు 250 సంవత్సరాల్లో. ఇదేంటి? మాట్లాడితే సంవత్సరానికి 2-3 సార్లు కాన్స్టిట్యూషన్ మార్చేస్తున్నారు. కన్సల్టేషన్ లేదు. ఇది మంచిదా రాజ్యాంగానికి? 75 సంవత్సరాలే కదా దాదాపు రాజ్యాంగం లైఫ్ సోఫార్ మన దేశంలో. ఇంత తొందరగా పార్లమెంట్ బలం మార్చేస్తారా? మన చంద్రబాబు నాయుడు గారు మిగతా ముఖ్యమంత్రులు ఏమంటున్నారు? పాపులేషన్ పడిపోతుంది అంటున్నారు. అన్నారా లేదా? అంటున్నారా లేదా? అన్నారు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు పెంచుతున్నావు? ఓకే, చాలా బాగా చెప్తున్నారు. అయ్యా, ఎక్కువ మంది ఎంపీలు కావాలండి, సేవలు చేస్తారు. అయితే 850తో ఎంతో 2000 చేయి. చైనాకి 2000 మంది ఎంపీలు ఉన్నారు, సంవత్సరానికి 5 రోజులే కలుస్తారంతే. అది కాదు, కరెక్ట్ కాదు. ఇది భారతదేశంలో కాన్స్టిట్యూషన్ అంటే వాడుకోవటానికి కాదు, ఇది బాగా బలపరచడానికి, మర్యాద ఇచ్చి చాలా కేర్ఫుల్ గా కాన్స్టిట్యూషన్ ఉన్నది, నా ఇష్టం వచ్చినట్టుగా వాడతాం, ఒక సెక్షన్ కి లాభం వస్తుంది కాదు. కాన్స్టిట్యూషన్ అంటే ఒక కాస్ట్ ఇష్యూనే కాదు, వందల ఇష్యూస్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వాడాలి సతీష్ గారు. ఇలా కాదు ఫాస్ట్ ఫుడ్ లాగా. ఓకే, అందే సత్యం గారు, తక్కువ సీట్లున్న దక్షిణాదికి నష్టం జరుగుతుంది, ఎక్కువ సీట్లున్న ఉత్తరాదికి మరింత లాభం జరుగుతుంది అన్నది దక్షిణాది నుంచి వస్తున్న ప్రధాన అభ్యంతరం. కేంద్రం ఏమైనా ఈ డీలిమిటేషన్ తుట్టిన ఏమైనా కదిపి తప్పు చేస్తోందా? ఎవరి వాదనలో శాస్త్రీయత ఉంది, ఎవరి వాదనలో అశాస్త్రీయత ఉంది? ఇప్పుడు మిత్రుడు పుల్లారావు గారు చెప్పినట్టుగా బ్రూటల్ మెజారిటీ తోటి ఈ దేశంలో చట్టాలు అవుతున్నాయి. యాక్చువల్ డిబేట్ జరిగితే ఆ డిబేట్లో
లోపాలు, మెరిట్స్, డిమెరిట్స్ బయటపడితే వాటికి అనుగుణంగా వ్యవహరిస్తే ఉమ్, రాజ్యాంగానికి ప్రొటెక్షన్ ఉంటుంది. అట్లా కాకుండా ఎవరు అధికారం ఉన్నప్పుడు వాళ్ళకు అనుకూలంగా వీటిని సవరణ చేస్తూ వస్తున్నారు. అది ఇష్టం వ్యవహరిస్తున్నారు. ఇవాళ మీరు అడిగిన క్వశ్చన్కు దక్షిణాది అనేటువంటిది డిసడ్వాంటేజ్ ఫేస్ చేస్తుందంటే ఒకటి రెండు ఎగ్జాంపుల్ చెప్తా. ఉమ్, ఇప్పుడు కేరళ 20 ఎంపీ సీట్లు, సార్ 50% పెంచితే 20 ఎంపీ సీట్లు, ఉత్తరప్రదేశ్లో 80 ఎంపీ సీట్లు అనుకోండి. ఉమ్, రెండింటి మధ్య తేడా ఎంత? 60 సీట్లు. 60 60 సీట్లు 50% పెంచితే కేరళ 20 నుంచి 30కి అవుతాయి. ఉమ్, ఉత్తరప్రదేశ్ 180 నుంచి 120 అవుతాయి. ఉమ్, 30కి 120కి ఎంత తేడా? ఎస్ సార్ 90. 90. అంటే అబ్సల్యూట్ డిఫరెన్స్ గా మారుతుంది. ఉమ్, అట్లాగే ఇదే సూత్రాన్ని కేంద్రం చెప్తున్నటువంటి సూత్రాన్ని మొత్తం సౌత్ కి అప్లై చేయండి. ఉమ్, 850 సీట్లు పెరుగుతాయి అంటున్నారు. సార్ సౌత్ 130 సీట్లు ప్లస్ 50% పెంచండి. ఉమ్, 195 సీట్లు అవుతాయి. ఉమ్, 195 సీట్లు అవుతాయి. మొత్తం 800. ఇప్పుడున్నటువంటి 543కు 130కి తేడా ఎంత? ఉమ్, 410 సుమారు. ఎస్ సార్ ఇప్పుడు రేపు 850కి 195కి తేడా ఎంత? 600. ఎస్ సార్ అంటే డిఫరెన్స్ 200. ఉమ్, అంటే ఇప్పుడు 400 డిఫరెన్స్ 600కి పెరుగుతుంది. ఉమ్, అట్లాగే రెండు రాష్ట్రాల మధ్య ఇంతకుముందు 60 ఉన్నది 90కి పెరుగుతుంది. సార్ అంటే దీంట్లో ఈ గ్యాప్ అనేటువంటిది, సౌత్ కు నార్త్ కు ఉండేటువంటి గ్యాప్ అనేటువంటిది అబ్సల్యూట్ గా ఈ టర్మ్స్ ఆఫ్ అడ్వాంటేజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ నార్త్. ఉమ్, ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చెప్పడం వల్ల కాదు, మనం సైంటిఫిక్ గా ఆలోచిస్తే కూడా ఖచ్చితంగా సౌత్ అవసరం లేకుండానే నార్త్ లో సీట్లు సాధిస్తే అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉమ్, ఇది సౌత్ ఒక యాన్సిలరీ బాడీగా మిగిలేటువంటి అవకాశం ఉంది. ఓకే కాబట్టి ఇది ఖచ్చితంగా దీన్ని అలా కాకుండా ఏదో క్రూడ్గా 50% కాకుండా, సరే ఆయన హైబ్రిడ్ 2 అన్నాడు. ఉమ్, అవి పక్కకు పెడితే ఇవాళ ట్యాక్స్ డివిజన్ ఉంది. అంటే ట్యాక్స్ ఇచ్చేటువంటి ఏ పద్ధతిలో పంపిణీ చేయాలి కేంద్రం రాష్ట్రాల మధ్య ఉన్నది. ఉమ్, అలా పంచేటప్పుడు అంటే డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంటున్నాం మన వాళ్ళు, అవును సార్ అవును. లేదా అన్ని కలిపి స్టేట్ సెంట్రల్ ట్యాక్స్ షేర్ పంచేటప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ 5 ఇండికేటర్స్ తీసుకుంది. ఉమ్, అంటే డెమోక్రటిక్ పర్ఫార్మెన్స్ 12.5%, పాపులేషన్ 15%, ఏరియా 15%, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 45%, తర్వాత ఫిజికల్ పర్ఫార్మెన్స్ 2.5%. ఉమ్, 5 వెయిటేజీలు తీసుకొని ఈ 5 వెయిటేజీల ఆధారంగా ట్యాక్స్ ఏ రాష్ట్రానికి ఎంత పోవాలనేది పంచుతుంది. ఇలా 5 వెయిటేజీలు తీసుకున్నప్పటికీ కూడా ఇంకా సౌత్ కు డిసడ్వాంటేజ్ వస్తా ఉంది. ఓకే అది అప్పుడప్పుడు మనం రూపాయి పే చేస్తే మనకు వచ్చేది 0.4 పైసే లేదా 0.26 పైసే అని చెప్పేసి మనం చెప్తున్నాం, అది కరెక్ట్. ఉమ్, ఇప్పుడు ఈ డీలిమిటేషన్ కూడా ఇటువంటి ఒక 5 ఇండికేటర్స్ రేవంత్ రెడ్డి 2, 3 చెప్తున్నాడు. దాన్ని హైబ్రిడ్ అంటున్నాం. నేనేమంటున్నా, ఒక ఎకనామిక్ స్టూడెంట్ గా ఈ వెయిటేజెస్ ఈ డీలిమిటేషన్ చేయడానికి వెయిటేజెస్ పెట్టుకోండి. 50% క్రూడ్ ఏంది, జనాభా తీసుకుంటారు, ఒక వెయిటేజ్ పెట్టుకోండి. ఉమ్, డెమోక్రటిక్ ఏరియా అంటారు, ఒక వెయిటేజ్ పెట్టుకోండి. ఓకే స్టేట్ జీడిపి అంటారా, లేదా జీడిపి లేదా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారా, ఒక వెయిటేజ్ పెట్టుకోండి. సోషల్ ఇండికేటర్ ఒక వెయిటేజ్ పెట్టుకోండి, లేదా లిటరసీ అంటారా ఒక పెట్టుకోండి. ఉమ్, ఇట్లా 5 ఇండికేటర్స్ లేదా 4 ఇండికేటర్స్ లేదా 6 ఇండికేటర్స్ పెట్టుకొని దాంట్లో భాగంగా క్యాలిక్యులేట్ చేసి పెంచండి. అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ యొక్క గ్యాప్ తక్కువ ఉంటేట్టు చూడండి. ఓకే ఇప్పుడు 50% పెంచితే సపోజ్ ఉమ్, 600 డిఫరెన్స్ అనుకోండి, 400 బదులు 10% పెంచితే అది 450 డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, అది మనం సమర్థించదగ్గదేగా. అవును సార్. సౌత్ కు నార్త్ కు ఇప్పుడు 400 డిఫరెన్స్ ఉంటాయి సీట్లు. ఉమ్, 10% పెంచితే 450, 430 అనుకోండి, అప్పుడు నార్త్ కు అబ్సల్యూట్ అడ్వాంటేజ్ ఇవ్వదు కదా. అవును. కాబట్టి ఒక సైంటిఫిక్ ఫార్ములా తయారు చేసి ఆ ప్రకారం పెంచితే మంచిది. కానీ ఉమ్, తర్వాత రెండోది మీరు 50 ఏళ్ల సంధి ఏ గవర్నమెంట్ అన్నా కానీ, బీజేపీ కానివ్వండి, యూపీఏ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, అవును. ఎనీ గవర్నమెంట్, ఉమ్, మీరు ఎంకరేజ్ చేసింది ఏమిటి? పాపులేషన్ అరికట్టమన్నారు. ఉమ్, పాపులేషన్ అరికట్టమంటే
కేరళ సక్సెస్ అయ్యింది. అవును. ఇప్పుడు దాని గ్రోత్ రేటు 0.5. ఉమ్, తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అదర్ తెలంగాణ ఆరు ఆంధ్రప్రదేశ్ సక్సెస్ అయినాయి, అరౌండ్ 1%, బిలో 1%. ఉమ్, కర్ణాటక కూడా అట్లాగే. అంటే సౌత్ అంతా బిలో 1% గ్రోత్ రేట్ ఉంటే స్టిల్ ఇన్ బీహార్, ఉత్తరప్రదేశ్ అరౌండ్ 2% గ్రోత్ రేట్ ఉంది. ఉమ్, ఇప్పుడు ఇట్లా పెంచుకుంటా పోతే, ఒకటే ఇండికేటర్ తీసుకుంటా పోతే చివరికి ఏమైందంటే మంచి పనులు చేసిన వాడేమో చెడ్డ కిందికి వస్తాడు, ఉమ్, చెడ్డ పనులు చేసిన వాడేమో మంచి కిందికి వస్తాడు. yes, ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే ఉమ్, భవిష్యత్తులో ఏ ప్రభుత్వాలైనా ఈ పని చేయండి అంటే ఈ పని చేస్తే భవిష్యత్తులో అడ్డం రాదా అని క్వశ్చన్ వేసుకున్నటువంటి స్థితి ఎదురవుద్ది. yes sir, ఇది ఎదురవుద్ది. అవును. ఇంకా 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 Possibility మీకు ఉంది. జోక్ చెప్పాలంటే ఉమ్, ఇంకా మీకు జోక్ చెప్పాలంటే జోకే ఇది. విద్యారంగంలో ప్రైవేట్ కాలేజెస్ తర్వాత ట్యూషన్లు చెప్తే నిషేధం ఇస్తున్నామని అనేది, ఉమ్, అయినా తెగబడి వాళ్ళు ట్యూషన్లు చెప్పి ప్రైవేట్ కాలేజ్ పెట్టుకుని కార్పొరేట్ కాలేజ్ నడుపుతున్నా. ఈ ట్యూషన్లు తప్పు సూత్రాలకు కట్టుబడి చెప్పాలి అనుకున్న వాళ్ళేం ఇవాళ ప్రేక్షకులకు మిగిలిరు రిటైర్ అయితే. ఉమ్, ఈ తప్పులు చేసిన అందరూ ప్రైవేట్ కాలేజీలకు కార్పొరేట్ కాలేజీలకు యజమానులు అయ్యారు. ఉమ్, తప్పులు చేసిన వాళ్ళేం రిచ్ క్లాస్ అయ్యారు. yes, మోరల్స్ కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళేం దేబి అని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం దగ్గర ఈ పెన్షన్లు లేకపోతే బతకలేని స్థితిలో వచ్చింది, ఆ గ్యాప్ వచ్చింది. ఉమ్, అంటే చెడుని సపోర్ట్ చేస్తూ లేదా మంచిని పాటించిన రాష్ట్రాలేం ఓకే, అడ్వాంటేజ్లు ఉండి ఓకే, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన రాష్ట్రాలు డిసడ్వాంటేజ్ అవుతే Okay. దీన్ని ఎవరు పరిష్కరించాలి? భవిష్యత్తు పర్సెప్షన్స్ కు ఇది ఇండికేటర్ తీసుకుంటే Yes, ఈ sir. దేశం ఏమైనా ఫాలో అవుతుందా? రైట్, కాబట్టి ఈ ఆస్పెక్ట్ లో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. పెంటపాటి పుల్లారావు గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక 2 ప్రపోజల్ పెట్టారు, హైబ్రిడ్ ప్రపోజల్. ఒకటి జీడిపి జిఎస్టిపి ఆధారంగా చేయటం అనేది ఒకటి, లేదు అంటే 40% జనాభా, 40% ఆర్థిక పరిస్థితులు, 20% సమైక్య స్ఫూర్తి, వీటి ఆధారంగా చేయండి. ఇలా అయితే కొంత తెలుగు రాష్ట్రాలకు అడ్వాంటేజ్ ఉండొచ్చు అన్నది సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వాదన. బట్ వేరేజ్ భారతీయ జనతా పార్టీ చేస్తున్న వాదన ఇక్కడ కూడా 50% పెంచుతున్నాం కదా, అభ్యంతరం ఏముంది, గందరగోళం ఏముంది అన్నది వాళ్ళు అడుగుతోంది. దీనిపై ఏమంటారు సార్? ఒకటి, రేవంత్ రెడ్డి గారు అపోజ్ చేయడం చాలా మంచిది, కానీ హైబ్రిడ్ ఐడియాస్ ఎవరు తీసుకోరు. ఆయనకి మంచి అవకాశం ఉన్నది నేషనల్ గా షైన్ అవటానికి, ఆయన రియల్ పొలిటీషియన్ క్రాఫ్ట్స్మెన్షిప్ చూపెడతానికి. ఆయన అన్ని ఎవరెవరు ముఖ్యమంత్రులు అపోజ్ చేస్తున్నారో అందరినీ అర్జెంట్ గా ఢిల్లీ పిలిచి అపోజ్ చేయాలి, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి. దానికి కవరేజ్ వెయిటేజ్ వస్తుంది. ఇక్కడ మనం రేపు ఎల్లుండో మాపు పాస్ చేసే టైంలో దీనికి ఇది సజెషన్ పట్టించుకుంటారా? ఓకే, పట్టించుకోరు కదా. చాలా అర్జెంట్ గా ఆయన పని చేయాలి, మంచి అవకాశం ఆయన దగ్గర క్రాఫ్ట్స్మెన్షిప్ ఉన్నది, చేయాలి. రెండోది, మీకు అందరికీ 50% పెంచుతున్నాం కదా అంటే అది ఏం లాజిక్? ఇవాళ నోయిడాలో లక్షల మంది రోడ్డు ఎక్కారు. దేనికి ఎక్కారంటే మీకు 50%, 40% జీతం పెంచే కదయ్యా. దేనికా అయితే అది చేసిందంటే మాకు 10,000 కదా జీతం నెలకి, మిగతా వాళ్ళకి ₹1,00,000 వచ్చే వాళ్ళకి 10% పెరిగినా చాలు. ఆ బేస్ తక్కువ, ఇంకా తగ్గిపోతాం మేము. డిఫరెన్స్ పెరుగుతుంది, డిఫరెన్షియల్ పెరుగుతుంది చెప్తున్నారు. అది ఎవరికి తెలియదు. ఈ దేశంలో అందరూ పిల్లల వాళ్ళకి వాళ్ళు మాట్లాడే వాళ్ళు, మాకు తెలియదా చరిత్ర, హిస్టరీ జరిగేది? ఇది చాలా పొరపాటు. కాన్స్టిట్యూషనే కాదు, ఒక్కోసారి ఒకటి ఉంటుంది సతీష్ గారు, లెక్కలు నీకు 2+2 4 ఇచ్చాను కదా అనే బదులు పర్సెప్షన్ ఏంటి, ఆప్టిక్స్ ఏంటి, కనపడేది ఏంటి, ఆ ఫీలింగ్ నాలో వచ్చాక నేను అవమానం పడ్డా, నన్ను తప్పు చూశారు అయితే అది మీరు చేయాలి. ఆ ఫీలింగే ఇవాళ దక్షిణాది ఏమంటున్నారు? ఉదాహరణగా తమిళనాడు 40 ఎంపీలు పుదుచ్చేరితో 60 వస్తాయి కదా, మీకు 50% పెంచుతున్నాం కదా, నీదా ఇవ్వటానికి రాజ్యాంగాన్ని వాడుకుంటున్నారు. దేశానికి ఇష్టం లేని నొక్కేస్తున్నారు లోపల. ఉత్తరప్రదేశ్ కి 120 అవుతున్నాయే, 120. అయితే తమిళనాడు ఉత్తరప్రదేశ్ కి ఇప్పుడు 40 తేడా, రేపు 60 తేడా అవుతుంది. అది ఏంటి? ఇంకా మీ శాలరీ 50,000, నా శాలరీ 20,000, 30,000 తేడా ఉన్నది. నీకు 20%, 50% పెంచుతున్నావు, ఆయనకి 50, నీకేంటి ఏడిపట్టి ఎలా కుదురుతుంది? మాకు 30,000 వస్తుంది, మీకు 75,000 వెళ్ళిపోతాయి. అది కరెక్ట్ లెక్క కాదు. చాలా అనవసరంగా, నేను హార్డ్ వర్డ్స్ వాడను, అనవసరంగా అతి తెలివితేటలుగా చేస్తున్నారు. పని చేయదు. దేశానికి నువ్వు నంబర్స్ ఇంక్రీజ్ చేసావంటే రాజకీయ నాయకులు అందరూ తలూపుతారు ఫైనల్ గా. ఏదో మనకి ఎమ్మెల్యే సీట్లు పెరుగుతున్నాయి, గొడవ లేదు.
ఉత్తరప్రదేశ్కి 400 నుంచి 600 అవుతున్నాయి. 600 ఎమ్మెల్యేలా, 600 చెప్పదే. ఎస్ సార్. సో ఇది కరెక్ట్ కాదు, ఈ మ్యాథమెటిక్స్ లాజికల్ కాదు, మరీ ఆలోచించుకోవాలి. ఇంకో ఆర్గ్యుమెంట్ కూడా ఉన్నది, ఇది డిస్కషన్ పెట్టే డిస్కషన్ పెడుతున్నాం కదా. ఏం డిస్కషన్? నేను మాట్లాడేది మీరు వింటున్నారు, సరేలే విన్నావు కదా, చెప్పావు కదా, అయిపోయినట్టున్నారు. అలాగైతే ఎలాగా పార్లమెంట్ వాల్యూ ఏంటి? ఒక వ్యక్తి మాట్లాడినా 543లో ఆయన లాజికల్ గా చెప్పాడు. వ్యాలిడ్ థింగ్స్ ఉంటే తీసుకునే వాతావరణం ఉండాలి. అది కనపడుతుందా? అది లేదు. అందువల్ల చాలా ప్రమాదమైన పరిస్థితి అనే బాధపడుతుంది. ఓకే, అంతే సత్యం గారు. ప్రస్తుత బలాబలాలు బట్టి చూసుకుంటే ఎన్డీఏకి 292 మంది సభ్యులు ఉన్నారు. లోక్సభలో ఒకవేళ దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టే నేపథ్యంలో 2/3 వంతు మెజార్టీ ఉంటే సరిపోతుంది. ఆ రోజు హాజరైన వారి పరంగా కూడా తీసుకునే వాతావరణం మనకు ఉంది ఎప్పటి నుంచో. ఒకవేళ 543 మంది హాజరైతే కొంత పరిస్థితి ఎన్డీఏకి ప్రతికూలంగా మారచ్చు. అప్పుడు ఈక్వేషన్ ఎలా ఉండొచ్చు? పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, అంటే సగానికి పైగా రాష్ట్రాలు ఆమోదం తెలపాలి, ఆ తర్వాత సగానికి పైగా అసెంబ్లీలు మద్దతుగా తీర్మానం చేయాలనేది రెండో ప్రతిపాదన, అంటే రెండో కాజ్. ఈ రెండు ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతాయి అనుకుంటున్నారు? ఇప్పుడు జిఎస్టిలో మార్పులు చేయడానికి అది ఇవాళ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా అన్ని రాష్ట్రాల ఒక్కొక్క రాష్ట్రాలకు ఓటు ఉండటం, తర్వాత కేంద్ర మంత్రులు ఎక్కువ మంది దాంట్లో ఇండక్ట్ చేయటం, దీంతో అబ్సల్యూట్ ఓటింగ్ గా మార్చేశారు. కాబట్టి జిఎస్టిలో అధికార పార్టీ ముఖ్యమంత్రులు, అధికార పార్టీ కేంద్ర మంత్రులు ఓటింగ్ చేస్తే సరిపోతుంది. ఆ ఫార్ములాలో అది సూట్ అవుతుంది. కాబట్టి పేరుకు ఫార్ములా లాగా ఉంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్ మాత్రం అధికార పార్టీ ఏదనుకుంటే ఆ రేట్లో సవరింపులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రేపు ఇది కూడా అట్లాగే 2/3 రాష్ట్రాలు ఆమోదించాలంటే ఖచ్చితంగా ఇవాళ బీజేపీకి 20 పైగా రాష్ట్రాలు ఉన్నాయి, ఆమోదం వస్తుంది, అసెంబ్లీ తీర్మానాలు చేస్తాయి. కాబట్టి ఇటువంటి ఫార్ములా తోటి ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించవద్దు అంటున్నాం. ఇది ఒక అంశం. కాబట్టి మీరు రెండోసారి చెప్పినటువంటి అన్ని ఆటోమేటిక్ ఇంప్లిమెంట్ అయిపోతాయి. మొదటిది అనుకున్నప్పుడు 293 ఉన్నటువంటి ఎన్డీఏకు ఇప్పుడు పార్లమెంట్ లో 364 కావాలి. 364 కావాలంటే ఈ డిఫరెన్స్ ఆఫ్ ఈ 60 ఏమిటి, ఈ మెజారిటీ అనేది కావాలి. ఈ 71 మంది ఎట్లా చర్చ ఏమిటి అనుకున్నప్పుడు ఎవరైనా లోపాయికారిగా మిగతా ప్రతిపక్షాలు యాక్సెప్ట్ చేసినాయా, మాకు ఇష్టమేం చెప్పేసి, లేదా మేము అబ్స్కాండింగ్ అవుతాం పార్లమెంటు నుంచి, మీకు ఆ మేరకు సహాయం చేస్తామని చెప్పాయా, ఇటువంటి గతంలో జరిగినాయి. కాబట్టి అటువంటి ఏమైనా ఉంటే వాటిని ఆధారంగా చేసుకొని చేయటం కూడా అది ఇమ్మోరల్. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇన్క్లూజివ్ డెసిషన్ కావాలి. ఇన్క్లూజివ్ డెసిషన్ అంటే ఎక్కువ పార్టీలు, ఎక్కువ మెంబర్లు, ఎక్కువ ప్రజలు, వీళ్ళందరి అభిప్రాయాన్ని కన్సిడర్ చేస్తే అప్పుడు ఇన్క్లూజివ్ డెసిషన్ వస్తుంది. అలా కానప్పుడు సింపుల్ మెజారిటీ ఉన్నటువంటి పార్టీ ఇష్టానుసారం వ్యవహరిస్తే, ఇప్పటికే ఎన్డీఏ సొంతం పరిపాలించే బీజేపీకి మెజారిటీ లేదు, అదేదో తెలుగుదేశం, జేడీఎస్ అవి సపోర్ట్ చేస్తే ఉన్నది. కాబట్టి అట్లా ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా పరిస్థితి తీసుకురావటం కరెక్ట్ కాదు. తర్వాత మూడోది, కేంద్రంలో ఉన్న పార్టీ ఏం చేసిందా, లేదా బీజేపీ చేసిందా, కాంగ్రెస్ చేసిందా, అవి చర్చ పక్కకు పెడితే అసలు ఈ వాల్యూమ్ ఆఫ్ మెంబర్స్ అసలు ఇది నడపగలిగినటువంటి వ్యవహారమేనా, వయబుల్ ఉంటుందా, నడిపే అవకాశం ఉంటుందా అని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే మంచి డిబేట్స్ లేవు, అవి డిజపీర్ అయినాయి. మనం ఎవరైనా పార్లమెంట్ మంచిగా మాట్లాడంటే గతంలో వాజ్పేయి వెళ్ళిపోయిండు, జ్యోతిర్మయి బోస్ వెళ్ళిపోయిండు, లేకపోతే మరొక వెళ్ళిపోయారని చెప్పేసి పాత వాళ్ళని గురించి చెప్పుకోవటం తప్ప, జైపాల్ రెడ్డి వెళ్ళిపోయాడు, సోమనాథ్ చటర్జీ వెళ్ళిపోయాడు చెప్పేసి మాట్లాడుకోవడం తప్ప ఇప్పుడున్న వాళ్ళు ఏం మాట్లాడారంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి రియల్ డిబేట్ జరగటానికి సంఖ్య పెరిగితే, ఆ సంఖ్య ఒకేసారి ఎగబడితే మాట్లాడుకుని నోరు పూసుకోవడానికి పనికి వస్తుంది తప్ప చర్చించడానికి పనికిరాదు. కాబట్టి అందుకని అది మనం ఏమంటాం, ఎన్ని రోజులు జరిగిందని కాదు, ఎంత అర్థవంతంగా జరిగింది అనేది ముఖ్యం సభ. కాబట్టి అర్థవంతంగా జరిగే విధంగా దీని వాల్యూమ్ ఉండాలి తప్ప ఇష్టానుసారం మందకు మంద తోలకొచ్చి అల్లా గోరి పరిపాలిస్తామంటే దాని మీద సరైనటువంటి అర్థవంతమైనటువంటి చర్చ జరిగే అవకాశం లేదు. బెంటపాటి పుల్లారావు గారు,
ఒకవేళ ఇప్పుడు ఇదంతా సవ్యంగా సాగిపోయే వాతావరణమే కనిపిస్తోంది. మీరు ఎందుకంటే దేశంలో సగానికి పైగా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పాలిత, భారతీయ జనతా పార్టీ అనుకూల, అంటే భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న వాతావరణం ఉంది కాబట్టి అది క్లియర్ అయిపోతుంది. రెండోది, నిజంగా 543 మంది సభ్యులు హాజరైతే 364 మంది అవసరం అవుతుంది బిల్లు పాస్ అవ్వాలంటే. బట్ ఇంకా 71 మంది అవసరం ఉన్నారు. లోపాయకారికి ఎవరైనా మద్దతు ఇచ్చారా లేదా ఎవరు అనేది ఒకటి. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పార్టీ మద్దతు తెలిపింది ఈరోజు. అలాంటి కొన్ని పార్టీలు మద్దతు తెలిపే వాతావరణం ఉంది. గతంలో భారతీయ జనతా పార్టీ బిల్లులకు అనుకూలంగా ఉన్న బీఆర్ఎస్ దీన్ని వ్యతిరేకిస్తున్నామని ఈరోజు ఒక ప్రకటన కేటీఆర్ చేశారు. ఇది ఇక్కడ మైనస్ అయిపోయింది. మూడోది, అంటే ఆ రోజు సభకు హాజరైన వాళ్ళలో 2/3 మెజార్టీ అన్నప్పుడు ఖచ్చితంగా కొందరు వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందా? ఏం జరగచ్చు? 100% వెనక్కి తగ్గుతారు, వాకౌట్ చేస్తారు. మమ్మల్ని ఆర్గ్యూ చేయనివ్వలేదు అని వాకౌట్ చేస్తారు, కోపంతో బయటకు వచ్చారు. ఇది అంతా ప్రియరియన్ సినారియోలు. ఏ రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలు ఎక్కువ వద్దంటారు నాకు చెప్పండి. నాయకుల పేర్లు నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేసే అంటే ఇదే పరిస్థితి కొనసాగి మొత్తం బిల్లు అయిపోయి అంతా ముందుకు వెళ్ళిపోతే స్టాలిన్ చేసిన హెచ్చరిక మనం చూసాము. కొంత అలాంటి వాతావరణం క్రియేట్ అవుతుందా, లేదంటే కొంత సర్దుకునే వాతావరణం ఉందా? ఇలాంటి సర్దుకునేది ఎప్పుడు అవ్వదు, మైండ్ లో ఉంటుంది. ఇలాంటి రిపీటెడ్ గా అవుతే అది ఒక బ్యాడ్ టెండెన్సీ వస్తుంది. అది రాకుండా చూడాలి. ఎవరైతే పరిపాలిస్తున్నారో దేశాన్ని, ఈక్విటీ ఉన్నది, అందరూ సమానం, అందరూ ఈక్వల్, మాట వింటున్నాం, అందరినీ కలిసి తీసుకెళ్తున్నాం, మా దగ్గర పొగరు లేదు, అధికార పొగరు, అరెగెన్స్ ఆఫ్ పవర్ అది లేదు, అది చూపెట్టుకోవాలి పరిపాలించేవాళ్ళు. స్టైల్ చెప్పింది జరుగుతుందా జరగదా చెప్పదు, కానీ అందరూ విన్నారు కదా. ఏం విన్నారు? ఇది అన్యాయం, ఈ నంబర్ డబల్ ఇస్తున్నా కదా అందరికి 50%. అదెవరో ఒప్పుకోరు, మన రాష్ట్రాల్లో ఒప్పుకోరు. ఏం చేయలేకపోతావు అది వేరే విషయం. అందువల్ల మీరు అడిగిన ప్రశ్న క్లియర్గా చాలా మంది వాకౌట్ చేస్తారు, చూస్తూ ఉండండి. డిబేట్ లో గొడవ చేస్తారు, స్పీకర్ గెటౌట్ అంటాడు, మళ్ళీ రాదు, అంతే. అది నిజంగా ఫామ్ బిల్లుకి అల్లరి చేసింది చేయాలి. అందరికీ తెలుసు చక్కగా దీనికి మహిళా బిల్లుకి సంబంధం లేదు, ఊరికనే అంటిస్తున్నారు. ఎందుకంటే ఈ బిల్లు మీద కాన్ఫిడెన్స్ లేదు, న్యాయం చేస్తున్నామని లేదు. ఈ బిల్లులో కొద్దిగా స్మోక్ అండ్ మిర్రర్స్ అంటారు, అద్దాలు పొగ, ఫుల్ పిక్చర్ రావట్లేదు. ఇది అందరికి తెలుసు, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు. కాన్ఫిడెన్స్ ఉంటే డీలిమిటేషన్ బిల్లు మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, ఎంతో గొప్ప విషయం అని. అసలు మహిళా బిల్లు ఏమి మాట్లాడే పనే ఉన్నది? మహిళా బిల్లుని ఎందుకు ఎత్తాలి, మీకు ఏం సంబంధం? అందువల్ల ఇది వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదు, ఇది మంచి బిల్ అని. ఇది మంచి బిల్లు, ప్రజలు నమ్మపోవచ్చు అన్న ఫీలింగ్ ఉన్నది. అందువల్ల ఈ రియాక్షన్ తట్టుకోవటానికి మహిళలకు మీరు వ్యతిరేకమా? మహిళలకు సైన్ చేయండి, అదే ఆ మాట. అది చాలా అనవసరమైన మాటలు, దానికి అందరూ మద్దతు తెలుపుతున్నారు. బట్ ఈ రెండింటిని లింక్ చేయడం అనే దానిపైన ప్రధాన అభ్యంతరం. అందసత్యం గారు, ఇప్పటికే ఈ ఎంపీలు అలవెన్సులు ఖర్చులు గట్ట చూసి జనాల్లో ఒక చర్చ జరుగుతుంది, అంటే ప్రజాధనం దుర్వినియోగం సంబంధించి. ఇప్పుడు ఈ నెంబర్ ఒక్కసారిగా పెరిగితే పబ్లిక్ ఎలా రెస్పాండ్ అవుతారు అన్నది ఈ మధ్యకాలంలో కొంత పబ్లిక్లో ఈ చర్చ కూడా మొదలైంది. ఇప్పుడు ఈ పార్లమెంట్ సభ్యుల లేదా శాసనసభ సభ్యుల ఖర్చులు అయినటువంటి జనానికి నిజంగా వాస్తవానికి వ్యతిరేక భావం కలగజేయడానికే ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ వైద్యం ఖర్చులు, వాళ్ళ కుటుంబాల వైద్యం ఖర్చులు, వాళ్ళ పెన్షన్లు, ఇవన్నీ చెప్తూ ఉంటే సహజంగానే దేశ జీడిపి మీద భారం, దేశ ఆర్థిక మీద భారం అనేటువంటిది కరెక్ట్ కాదు. కానీ వీటి కంపోజిషన్, వీటి షేర్ వెరీ మైన్యూట్గా ఉంటుంది, అది కాదు. ఇది అసలు ఈ ఖర్చు అంటే ఈ ఆస్పెక్ట్ లో పెట్టే ఖర్చు కరెక్టా కాదా అనేటువంటిది దేశ ప్రజల్ని బాగా వ్యతిరేక భావన కలగజేస్తుంది వీళ్ళకి ఇచ్చేటువంటి వాటి మీద. కాబట్టి రేపు ఈ పెంచితే ఈ ఖర్చులు పెరుగుతాయి అంటే, ఖర్చు టోటలింగ్ చేసి చూపెడితే అరే మన జీడిపి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో 340 లక్షల కోట్లు ఇదంతా అని చెప్పేసి అనుకునే అవకాశం ఉంది. అవును, కానీ ఈ అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఒక పర్సెప్షన్, ఈ దృక్పథం అనేటువంటిది కరెక్టా కాదన్నప్పుడు మెజారిటీ ప్రజలు ఇది కరెక్ట్ కాదు అంటారు. ఇదొక ఆస్పెక్ట్. రెండవది, పార్లమెంట్ సభ్యులు కూడా దీనికోసం ఈ సవరణల కోసం చేసేటువంటి చర్చల్లో వాళ్ళు మంచి చెడేటువంటి చెప్పదగినటువంటి వాళ్ళ సంఖ్య లేనప్పుడు వీళ్ళ సంఖ్య ఎందుకు? అన్నిసార్లు మెజారిటీ నిర్ణయం కరెక్ట్ కాదు. ఉదాహరణకి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది, మెజారిటీ పార్లమెంట్ సభ్యులు ఓకే అన్నారు,
ఆనాటి నుంచి ఈనాటి వరకు మెజారిటీ ప్రజలు మాత్రం తప్పు అంటున్నారు. అవును, మెజారిటీ పార్లమెంట్ సభ్యులు రైట్ అన్న ఎమర్జెన్సీని దేశ మెజారిటీ ప్రజలు తప్పన్నారు అన్నారు. అవును, తప్పన్నారు, రిజెక్ట్ చేశారు. ఎస్ కాబట్టి మెజారిటీ పార్లమెంట్ సభ్యులు సపోర్ట్ చేసినంత మాత్రాన ఎస్ సార్, అది డెమోక్రటిక్ డెసిషన్ కాదు. రైట్, ప్రజల మధ్య చర్చ జరిగే డెసిషన్ తీసుకుంటే ఓకే, అది ఇన్క్లూడ్ డెసిషన్ అయితేనే Yes, sir. అప్పుడు అది కరెక్ట్ డెసిషన్ అవుతుంది. రైట్. థ్యాంక్ యూ అందే సత్యం గారు, థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు. మనం చూస్తున్నాం ఈ రాజకీయ రగడ చల్లారుతుందా, ఆ బిల్లు అంత పాస్ అవడానికి అంత సవ్యంగా వాతావరణం క్రియేట్ అయిన నేపథ్యంలో రేపొద్దున్న ఏం జరగబోతుంది, అది చట్టం అయిన తర్వాత డీలిమిటేషన్ సంబంధించి ఒక కమిషన్ వేస్తామంటున్నారు. ఒకవైపు సౌత్లో ప్రధానంగా అటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాలు డైరెక్ట్గా అపోజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే తృణమూల్ కాంగ్రెస్ అక్కడ మమతా బెనర్జీ కానీ మరికొంతమంది అపోజ్ చేస్తున్న వాతావరణంలో బిల్ అయితే క్లియర్గా అయిపోతుంది. కానీ ఆ తర్వాత ఏంటనేది కొంత ఆసక్తి రేపే అంశమే. చూద్దాం ఇది రాజకీయంగా మరి బీజేపీకి ప్లస్ అవుతుందా, ఎన్డీఏకి ప్లస్ అవుతుందా లేదనేది టైం విల్ డిసైడ్. ఇది వాటి స్పెషల్ డిబేట్.